పోషించే దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము ఆదికాండము 21:7. శారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును? నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని గదా. విశ్వాసము కలిగి ఉన్నటువంటి గృహాల్లో పెళ్లి చేసుకోవడం దేవుణ్ణి సంతోషపెడుతుంది. అదే విశ్వాసపు మెట్టులో లేనప్పుడు అపాయం కూడా సంభవిస్తుంది. ఆ గృహంలో ఉన్నటువంటి విశ్వాసపు మెట్టుకు సమానంగా నీవు ఉండాలి. పైవేషాన్ని, సౌందర్యాన్ని, ఆ గృహం నుండి లభించే వాటిపై మనస్సు ఉంచకూడదు. దేవునితో నిబంధనలో అబ్రహాము గారి యొక్క కుటుంబము ప్రవేశించింది. అడిగినవి దేవుని యొద్ద నుండి పొందుకున్న తరువాత కొందరు దేవుణ్ణి మర్చిపోతారు. అబ్రహాము గారి యొక్క కృతజ్ఞతా భావం పెరుగుతూ ఉంది. తన కుమారుడికి పెండ్లి కుమార్తెను తేవడానికి తన సేవకుణ్ణి పంపాడు. అతనికి కూడా అబ్రహాము గారి వంటి విశ్వాసం ఉంది. ఎలియాజరు గారు కూడా ఒక దైవజనుడు. అలాంటి విశ్వాసులు అబ్రహాము గారి ఇంట్లో అనేక మంది ఉన్నారు. విశ్వాసము ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది. దైవజనులతో సహవాసం కలవారికి వారి విశ్వాసపు అనుభవము, ప్రార్థన సంక్రమిస్తాయి. ఒకరి ప్రయాసం వల్ల మన మందిరము వృద్ధి చెందలేదు. అందరి విశ్వాస బలాన్ని బట్టి ఈ మందిరము కట్టబడుతూ ఉంది. అబ్రహాము గారు అలా ఉండకుండా దేవుడు అడిగినప్పుడు తన కుమారుణ్ణి అర్పించడానికి సిద్ధపడడం ద్వారా విశ్వాసంలో బలపడ్డాడు. పూర్తిస్థాయి విశ్వాసంలో చేరుకున్నామని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఆయన యొక్క జీవితంలో దేవుని దీవెన చూసినటువంటి ఉజ్జియా గారు గర్విష్ఠిగా మారి యాజకులు మాత్రమే అర్పించేటువంటి బలిని అతడు అర్పించబోయి కుష్టివాడైపోయాడు కదా. కృతజ్ఞత లేనటువంటి స్థితి అపాయకరమైనది. జాగ్రత్త. ఒక్క రోజులో మన మందిరము కట్టబడలేదు. కృతజ్ఞత కలిగి ఉండడం నేర్చుకోవాలి. పౌలు గారికి ఆ విధమైనటువంటి గ్రహింపు ఉండేది. అందరికన్నా అధికంగా ప్రయాసపడినా కూడా దేవుని కృప వలనే అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆయన యొక్క విజయ రహస్యం అదే. ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క కృపను గుర్తిస్తూ ఉండేవాడు. కృతజ్ఞత, విశ్వాసం అనే వాటిలో వృద్ధి చెంది దేవుని పని నమ్మకంగా చేస్తున్నట్లయితే నీ చుట్టూ ఉన్నవారు దేవుని వైపుకు ఆకర్షింపబడతారు. ఆయన కృపల నిమిత్తము శారా గారు కృతజ్ఞత కలిగి ఉంది. ఇస్సాకు గారు జన్మించిన తరువాత అబ్రహాము గారు దీనత్వములోను, కృతజ్ఞతలోను, విధేయతలోను, నమ్మకత్వములోను క్రమంగా వృద్ధి చెందాడు కదా. దేవుని ఆత్మచేత పురికొల్పబడినటువంటి అన్యోన్యత గల భార్యాభర్తలు వీరు. ఒకరితో ఒకరు అన్యోన్యత కలిగి ఉండడం వల్ల గొప్ప శక్తి కలుగుతుంది. అలాంటి గృహాలు ప్రపంచానికి ఆశీర్వాదాలను తీసుకుని వస్తాయి. అట్టి కృపాధన్యత మన కుటుంబాలకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.